ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ ట్రైలర్ చూసిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ కాల్ చేశారేమన్నా, మన సినిమాలో ఒక మంచి రోల్ ఉంది, మీకు సూట్ అవుతుంది, పెద్ద డైరెక్టర్లు అందరికి తెలుసండి వీడు చేయడానికి, ఆల్రెడీ నాకు చేశారు. ఏమో ఉంటుంది కదా, మొగలి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారేమో, చేయొచ్చు. వాళ్ళందరూ షాక్ అయ్యి సందీప్ తో మాట్లాడుతున్నారంట, అసలు నీకు ఎలా ఒప్పుకున్నాడు, ఏదో ఉంది మ్యాటర్ లేకపోతే చేయడు అని చెప్పి. సో నేను ఎందుకు చేశాను అన్నది పబ్లిక్ కూడా అర్థం అవుద్ది, సినిమా చూసాక అర్థం అవుద్ది. ఓకే, ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్ కి బండి సరోజ్ అంటే ఏంటి తెలుసు, బట్ హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్ కి డెఫినెట్ గా తెలియదు, ఎగ్జిస్టెన్స్ తెలియదు. హెడ్ వెయిట్, పొగరు, బలుపు ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు సమాధానం బండి సరోజ్ ప్రియ? నేను ఒకప్పుడు రియాక్ట్ అయ్యేవాడినండి, సమాధానం చెప్పేవాడు, కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఒకరోజు ఆలోచించా. ఇప్పుడు మోడీ అందరికి నచ్చడు, మన ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నాకు నువ్వు నచ్చలేదు దిగిపోండి, దిగడు కదా. రాముడు అందరికి నచ్చడు, అల్లా అందరికి నచ్చడు, జీసస్ అందరికి నచ్చడు. సో ప్రపంచంలో ఎవడు కూడా అందరికి నచ్చడు. విల్ బి సెపరేషన్, నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. సో నేను ఆఫ్టర్ ఆల్ మనిషినే కదా, నాకెందుకు ఉంటారు, వాళ్ళకి మన సమాధానం ఎందుకు చెప్పాలనిపించింది. అంటే ఇలానే ఉంటారా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మారాల్సి వచ్చిందా? ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది మీ జీవితంలో అంటే ఏమని చెప్తారు మీరు? అందరూ ఏ మనిషి అయినా కానీ ఏదో పుట్టుకతో ఇలాంటిది మేనరిజం అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది కొంతమందికి పరిస్థితుల వల్ల మారుతాం. ఓకే, డెఫినెట్గా ఇది డెఫినెట్గా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది కూడా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, సరైన ఆఫర్స్ ఉండవు, టయానికి ఫుడ్ ఉండదు, టయానికి రెస్పెక్ట్ ఉండదు, ఇవన్నీ లేక మనిషి మారిపోతాడు. ఏదర్ వీటి గురించి ఆలోచించకుండా ఆఫర్ వస్తే చాలని ఇటని తిరుగుతాడు, చెత్త వస్తే అంతా రాకపోతే అంతరా, నాకు కావాల్సింది ఆత్మాభిమానంతో గంజైనా తాగుతా కానీ అది వదులుకొని బెంజి కారులో తిరగనరా నేను అనుకునేవాడు కూడా ఉంటాడు. మీరు ఏ టైప్ అసలుకి? నేను రెండు కాదండి, నాకు ఆత్మాభిమానం లేదు, సినిమా విషయంలో ఉంటది. ఇప్పుడు మీరు సరే నా వాటర్ తీసుకురంటే నేను తీసుకొస్తాను, నాకు అదేం లేదు. నాకు అదే ఆత్మాభిమానం, అదే మరి అది చంపుకోకుండా తెస్తారు మీరు. నేను తెస్తాను, నాకు ఇక్కడ లేదు, సినిమా విషయంలో ఉంది. సరోజు నీ సినిమా ఒకసారి నాకు ఎయిటింగ్ చూపించు అంటే చూపిను, అర్థమైందా మీకు? సో నాకు ఈగో లేదు, పర్సనల్ ఈగో లేదు, బట్ యాజ్ ఎ క్రియేటర్గా నాకు ఈగో ఉంది. యాజ్ ఎ క్రియేటర్గా, యాజ్ అన్ యాక్టర్గా నాకు ఈగో ఉంది తప్ప పర్సనల్ లైఫ్లో నాకు ఈగో లేదు. సో అది నేను క్లియర్గా చెప్పలేను. అదే సినిమాకి వచ్చి నేను మారింది ఏం లేదండి, ఫస్ట్ నేను అలాగే ఉన్నాను. నేను సురేష్ బాబు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఆయన నాకు చెప్తాడు నా గురించి, ఒక టీజర్ లాంచ్కి వచ్చినప్పుడు ఒక స్పీచ్ ఆయన అప్పుడు ఎలా ఉన్నాను అంటే నేను రియలైజ్ అయ్యా మొన్న చూసుకున్నప్పుడు, నాలో ఏం చేంజ్ కనపడలేదు, చేంజ్ ఏం రాలేదు. నేను 19 years ఏజ్ ఎప్పుడు ఎలా ఉన్నాను ఇప్పటికీ అలాగే ఉన్నాను ఇంచుమించుగా.